నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, మీరు మేనిఫెస్టేషన్ గురించి ఎన్నో వీడియోస్ చెప్తూ ఉన్నారు. చాలా మంది కూడా సక్సెస్ అయ్యాము అని కింద కామెంట్స్ కూడా లాస్ట్ టైం వీడియోలో నేను చూశాను. సో అదే విధంగా ఇప్పుడు ఒక వ్యక్తిని మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చా? అంటే మనం ఇష్టపడ్డ వ్యక్తిని పొందాలి అంటే మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అంటే మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అంటారా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఎవరైనా సరే చూడండి మేడం, వారిని ఇష్టపడిన వ్యక్తిని చేసుకోవడానికి చెప్తుంది లా. కానీ ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ మీరు చూడండి, దేనికైనా సరే లాస్ట్కి ఏముంటుంది? టర్మ్స్ అండ్ కండిషన్స్ లెక్క. అది ఏమిటి అంటే చూడండి, ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ముందుగా మీ లోపల ఉండాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు సానుకూలమైన ప్రశాంతమైన వ్యక్తిని మేనిఫెస్ట్ చేద్దామని మీరు అనుకుంటున్నారు, బట్ మీలో యాంగర్నెస్ ఉంది. సో వారు వస్తారా మేడం? రారు. సో మీ జీవితంలోకి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో సేమ్ అదే క్వాలిటీస్ మీలో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మరి ఇన్స్టాల్ చేసుకున్నాక అది వస్తారంటే అది ఎప్పుడు ఎలా వస్తారో చూద్దాం. లాస్ట్ వరకు అయితే ఎవరైతే చూస్తారో ఈ వీడియోను వారికి క్లారిటీగా అర్థమైపోతుంది. సో చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు మీరు లేదా ఒక 23 years నుంచి లేదా మ్యారేజ్ చేసుకునేంత వరకు ఎవరైనా ఒక అమ్మాయిలు ఉంటే వారి అబ్బాయి లేదా అబ్బాయి అమ్మాయి చేసుకోవచ్చు. కానీ ఆ క్వాలిటీస్ ఒక పేపర్ తీసుకొని మీరు ఎటువంటి ఆ ఫోటో ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నాను మేడం. చూడండి మేడం, ఆబ్జెక్ట్ను ఆకర్షించుకోవడం డిఫరెంట్. ఎందుకంటే సర్టన్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఆబ్జెక్ట్. సో ఇది మారదు. కానీ అదే పర్సన్ తీసుకుంటే ఆ పర్సనే కదా, ఎనర్జీనే కదా మేడం. ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్ కదా, వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. అంటే మీకు ఉన్నట్టుగానే ఎదుటి వ్యక్తి కూడా ఉంటుంది. అంటే అమ్మాయి ఉన్నట్టుగానే అబ్బాయికి కూడా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయికి ఫీలింగ్ అంటే వేరే ఆలోచిస్తుంటారు. ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. సో అందుకోసం నేను ఏమంటానంటే మీరు ఎవరినైతే ఇష్టపడతారో ఆ ఇష్టపడే వ్యక్తిలో ఉన్నట్టు క్వాలిటీస్ అన్నీ పేపర్పై రాయాలి. ఎలా ఉండాలి మీరు అనుకున్నారు? మంచి హ్యాపీగా ఉండాలి, నన్ను బాగా టేక్ కేర్ చేయాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి. సో జనరల్గా ఎలా కోరుకుంటారు మేడం? అంతేనా? ఇంకేమైనా క్వాలిటీస్ ఉన్నాయి? లేదా మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. లేదంటే మేము లవ్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అని మీరు అనుకున్నారు. ఓకే, అదన్నీ రాసుకోవాలి పేపర్ పైన. ఫస్ట్ క్లారిటీగా ఉన్నారు. సో దాని తర్వాత సేమ్ ఏదైతే క్వాలిటీస్ నీలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అంటే అలాంటి క్వాలిటీస్ నేను ఉన్నాయా లేదా. ఎస్, నేను సపోజ్ మీరు పీస్ఫుల్ ఆఫ్ పర్సన్ ఉండాలి, అలా ఉన్నారా లేదా. సో నన్ను టేక్ కేర్ చేయాలి, మీరు అతన్ని టేక్ కేర్ చేస్తారా? మీరు వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలని మీరు అనుకున్నారు. అంటే మా ఫ్యామిలీని వారు టేక్ కేర్ చేయాలి, మంచి చూసుకోవాలనుకున్నారు. సో మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తారా? ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి కొన్ని, అవి చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను ఎవరినైతే కోరుకున్నానో వారు ఎలాంటి క్వాలిటీస్ గల వ్యక్తిని కోరుకున్నానో అలాంటి క్వాలిటీస్ గల వ్యక్తి నా జీవితంలోకి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా మనసులో 21 times రిపీట్ చేయాలి పడుకునే ముందు. ఎందుకు సార్ పడుకునే ముందు అంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుందండి గాయత్రి గారు. ఆ టైంలో ఏదైతే థాట్ మనం రిలీజ్ చేస్తామో అది యూనివర్స్లోకి వెళ్ళిపోయి అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎస్, గ్రాప్. సో ఎప్పుడు చేయాలని అయితే చెప్పండి, రాత్రి పడుకునే ముందు మాత్రమే మీరు చేయాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఫాస్ట్గా రియాలిటీగా అంటే వాస్తవ రూపం దారుస్తుంది. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా, సో అది చేయడం వల్ల. సో కొంతమందికి రివర్స్ జరుగుతుంటారు. అరే మీరు ఇంతకట్టుగా చూసారా, కొంతమంది వారు ఇష్టపడాలనుకుంటారు, బట్ వాళ్ళు కాకుండా వేరే క్వాలిటీస్లో వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారు సార్ మేడం, నా జీవితంలో స్మోక్ చేసేవాళ్ళు రావద్దు అంటారు. మరి ఎవరు వస్తారు? రైట్, నా జీవితంలోకి డ్రింక్ చేసేవాళ్ళు రావద్దు. ఎవరు వస్తారు? వాళ్ళే వస్తారు. సో నాకు ఈ వ్యక్తి వద్దనుకుంటే ఆ వ్యక్తితో ఎక్కువ మీరు జర్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకు చెప్పండి, ఇక్కడ రివర్స్ పొలారిటీ జరుగుతుంటుంది. మరి వాళ్ళు అంటారు సార్ నాకు వద్దనుకున్నాను సార్, మీరు అంటారు కదా విశ్వానికి ఏదైనా చెప్తే అది రియాక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆపోజిట్ అయితే చూడండి, ఇక్కడ వద్దనుకున్న పిక్చర్ని పంపిస్తున్నారు అంటే యూనివర్సిటీ గాయత్రి గారు తెలుగు అర్థమవుతా? అర్థం కాదు. హిందీ, ఇంగ్లీష్ కాదు, మీ వైబ్రేషన్, మీ ఫ్రీక్వెన్సీ అర్థమైపోతాయి. మీ ఆలోచన, ప్రతి ఆలోచన చిత్ర రూపంలో వెళ్తుంది. ఏదైతే వద్దనుకున్నారో ఏమనుకున్నారో ఆ మనసులో అది చూసారా, అదే మీ జీవితంలో. అంటే మీరు వద్దా కావాలని కాదు, మీ మనసులో ఎటువంటి చిత్రాన్ని మీరు యూనివర్స్కి పంపిస్తున్నారో అదే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. మీరు వద్దనుకున్నారా అదే వస్తుంది. అందులో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా మేడం, ఒక చిన్న పాప లేదా బాబు ఉన్నారు, డోర్ కొట్టొద్దురా అన్నాం, ఆ బాబు కొడతాడా? ఎందుకు కొడతారు చెప్పండి? కొట్టొద్దని ఆలోచన అంతవరకు లేదు. కానీ ఎప్పుడైతే మీరు కొట్టొద్దన్నారో ఆ బాబు మైండ్లో ఏముంది? డోరు కొట్టడం, డోరు కొట్టు. సో డోర్ నాకు ఇస్తుంటారు. కలిసి చెక్ చేసుకోండి. అంటే ఒకటి ఏంటంటే మేడం, మన లోపల ఏదైతే ఉందో దాన్నే యూనివర్స్ స్వీకరిస్తుంది. అంటే పిక్చర్స్ రూపంలో మన ఆలోచనే చిత్ర రూపంలో యూనివర్స్కి వెళ్తుంది. అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అయ్యి మీ జీవితంలోకి వస్తుంది.
మీరు ఏది కావాలని మీరు అనుకున్నారో దాన్ని ఏం చేయాలి మేడం? యూనివర్స్కు సిగ్నల్స్ రూపంలో పంపాలి. ఓకే. ఎప్పుడైతే మీరు సిగ్నల్స్ రూపంలో పంపిస్తారో అప్పుడు మాత్రమే. అంటే ఏ విధంగా సార్? అంటే సపోజ్ ఇందాక మీరు ఏమన్నారు, ఆ పర్సన్ అన్నారు. సో ఆ పర్సన్ సంబంధించిన క్వాలిటీస్ ఎవరైతే ఉన్నాయో దాంతోపాటు ఇంకొకటి ఏం చేసుకోవాలంటే, సపోజ్ ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావాలని మీరు అనుకున్నారు. ఆ వ్యక్తికి స్పేస్ ఇవ్వాలి మీ ఇంట్లో. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఆ ఏజ్లో. సో వారు ఏం చేయాలి, ఆ టైంలో ఒక గ్యాప్ అనేది ఇవ్వాలి, ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు ఆ స్పేస్ ఇస్తారో ఆ స్పేసుల్నే అంటే చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడేది అనుకోండి, ఆ అబ్బాయికి ఏదైతే వస్తువులు ఇష్టమో ముందు ఇంట్లో తెచ్చిపెట్టాలి. జనరల్గా ఏంటి, రిస్ట్ వాచ్ ఉంటుందా, ముందు కొనిపెట్టండి. వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్ ఒక అల్మారా ఉంటుంది కదా, మొత్తం మీరే పెట్టుకోవద్దు. ఇంట్లో ఒక అల్మారాలో కానీ లేదా ఒక బీరువాలో కానీ వారికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్కు స్పేస్ వదలాలి. ఆ స్పేస్ ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? వచ్చేవాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. ఒక బెడ్ ఉంది మేడం, మధ్యలో పడుకోవద్దు, సైడ్కి పడుకోవాలి. ఒక బెడ్ ఉంటే సైడ్కి పట్టుకోవాలి, ఒకరికి స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఇవ్వడం వల్ల యూనివర్స్ ఏమనుకుంటుంది, స్పేస్ ఇచ్చే పర్సన్ తీసుకొచ్చి వస్తుంది. అంటే చిన్న చిన్న టిప్స్ మేడం ఇవన్నీ. ఏంటంటే టిప్స్, బట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చాలామంది మా క్లయింట్స్కి రిజల్ట్స్ కూడా వచ్చాయి ఇలాంటివి. బట్ ఒకటే మేడం, రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం నమ్మాలి యూనివర్స్. చాలా మంది సార్ మనం వర్క్ చేయొద్దు అంటే చేయాలి. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో కూడా వర్క్ చేయొద్దని చెప్పను. చాలా మంది ఏంటంటే మేనిఫెస్టేషన్ ఉంటుందా, అవసరం లేదా? ఇది చేసుకోవచ్చు మేడం. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మనకి ఏది కావాలో అది ఊహించుకోవాలంటే పదే పదే మీరు అది వచ్చినట్టుగా, మా జీవితంలో మంచిగా ఉన్నట్టుగా, లైఫ్లో గ్రేట్ లైఫ్ లీడ్ చేసినట్టుగా ఎప్పుడైతే మీరు ఊహించుకుంటారో అదే మీ జీవితంలోకి వచ్చేస్తుంటుంది. సింపుల్ మేడం, లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్. బట్ మీరు దాన్ని బ్యూటిఫుల్ చేస్తారా, బ్యూటిఫుల్ చేయరా అని దేనిపై ఆధారపడి ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఉన్న దాన్ని బట్టి, మన చేతుల్లో ఏదో దాన్ని పట్టుకోవాలి కదా మేడం. ఫస్ట్ మన చేతుల్లో ఉన్నదాన్ని మనం పట్టుకున్నప్పుడే ఏదైనా సరే సాధిస్తాం. అంటే ఇప్పుడు వచ్చేది అంతా కూడా మ్యారేజ్ సీజన్. కొంతమంది లవ్ కమ్ అరేంజ్ కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. అవును మేడం, హెల్ప్ అవుతుంది. తప్పకుండా సార్. ఈ మధ్య మీరు ఏవో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము అని అన్నారు కదా, ఏం క్లాసెస్ సార్? సో మేము ఏంటంటే ఆన్లైన్లో క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాం మేడం. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, లైఫ్లో చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి మేడం. ఎవరైతే ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుందామని మీరు అనుకుంటున్నారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎన్నో మార్పులు వస్తాయండి. మేనిఫెస్టేషన్ క్లాసే కదా సార్? ఎస్, మేనిఫెస్టేషన్ క్లాస్ ఉంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.